వేదం స్మరిస్తారు, వేదాన్ని వర్ణిస్తారు, వల్లిస్తారు. తత్వం తెలుస్తుందా? తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ ముఖత వేదములు వచ్చాయి. వేదార్థం తెలుసుకోవాలి, వేదంలో పరమార్థం తెలుసుకోవాలి. ఇన్ని తెలుసుకుంటే గాని, అంటే గొప్ప పండితుడైతే కానీ తత్వం తెలియదు. మరి సామాన్యుడు తెలియనట్లాగా ఆ తెలియడానికి బోధ చేయడానికి వచ్చినవాడే శ్రీకృష్ణుడు. ఎవరికి అర్థం కానటువంటి విషయం, తపస్సులో మాత్రం మునులకు మాత్రం అర్థమైన విషయం సామాన్య పరిభాషలో చెబుతూ, సామాన్యుల్లో ఒకటిగా తాను జీవిస్తూ, తాను అధికుడిగా వాళ్ళు అనుకున్నారు కానీ తాను అనుకోక జీవించడం పేరు అతడు గో రక్షణ చేశాడు. గోవింద అని శబ్దం ఉంది. గోవింద అంటే గో శబ్దానికి అక్కడ జీవులని అర్థం. ఏందతి వాటిని ఆ జీవులు సంతోష పెట్టేవాడు గోవింద శబ్దానికి అర్థం. గో శబ్దం కూడా అతడు పశుపాలకుడిగా పనిచేశాడు. శివుణ్ణి పశుపతి అని అంటాం మనం. పశువులు ఎవరు? జీవులే. ఎందుకు పశువులు అయినారు? వాళ్ళ కర్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నారు. ఎవరో పశువుని మెడకి తాడు వేసి కొడుతూ నడిపిస్తే అలాగే నడుస్తుంది. దానికి సొంత నడకంటూ ఉండదు. దానికి కర్మాధీనమై జీవించేవారు, స్వతంత్ర బుద్ధి లేనివారు పశువులని అర్థం. అందువల్ల పరమశివుడికి పశుపతి అని పేరు. పాశుపతం అంటే అందులో చెప్తున్నటువంటి శక్తి. పశుపతి యొక్క శక్తి వేరు, పాశుపతం. అది ఏం చేస్తుంది? లోకాలన్నింటినీ కూడా క్షణంలో మాయం చేసి నశింపజేస్తుంది. అంటే లోకాలను నశింపజేయడానిక? లోకాలు ఉండి కూడా అవి లేవు. లోకాలు చూడక పరతత్వాన్ని చూడటం అనేటటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో అతడు పాశుపతుడు. లోకాన్ని భౌతికంగా అంతా నాశనం అయిపోయిన తర్వాత చూడడానికి ఏమీ లేనప్పుడు సృష్టి లేదని చెప్పి తెలుసుకోవడం అప్పుడు కాదు. సృష్టి అలా ఉండగానే ఇదంతా ఏమీ లేదు, ఇంత మాయ. పాశుపతం అనే అస్త్రం చేత నశించిపోయేటటువంటి సృష్టి, భౌతికంగా దృశ్యమానంగా ఉండే సృష్టి కూడా ఏది నశిస్తుందో, నశించిన తర్వాత ఉండే సత్యం ఏదో అదే పశుపతి యొక్క అనుగ్రహం. అంటే పాశుపత అస్త్రాన్ని ఇప్పుడే అతను తన కొరకే సంపాదించాడు, తన కొరకే సంపాదించాడు. క్షత్రియుడు శత్రు సంహారం కోసం వాడుతాడు. జ్ఞానం కూడా అంటే పాశుపతమైన అస్త్రంలో సృష్టి తన బుద్ధిలో లేకుండా పోతుంది. తన బుద్ధిలో తన భావంలో లేకుండా పోతే ముక్తి, అట్టి ముక్తి ఇస్తుంది. అస్త్రం ఏమో భౌతికానికి బాహ్యానికి ఒక అర్థం, అంతర్యాముగా అంతఃకరణలో మరొకర్థం పాశుపత మంత్రానికి అర్థం. అలాగే గోవుని రక్షిస్తూ పైకి గోపాలకుడుగా మన మధ్య తిరిగినటువంటి శ్రీకృష్ణుడు రెండే అతని ఉద్దేశాలతో వచ్చాడు. ఏమీ తెలియకుండా అనేక మార్గాల్లో ఉన్నటువంటి వేదములు, కర్మలు, యజ్ఞములు, క్రతువులు, మహాత్ములు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అందరికీ పనికొచ్చేటువంటి బోధ ఏదైనా ఉంటే ఎవరు చెప్పాలి? ఎవరైనా చెప్పారు? మరి చాలా మంది మహర్షులు ఉన్నారు. అంతకుముందు రామాయణ కాలానికి విశ్వామిత్రాదుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. రామాయణ కాలం గతించిపోయింది. రాముడి చరిత్ర ఆయన కుమారుడు వంశం కొంతకాలం పరిపాలించింది, అది కూడా అయిపోయింది. కొత్త యుగం వచ్చింది, ద్వాపర యుగం. అందులో చివరి కాలం వచ్చింది. ఆ వేదాన్ని భూమికి తీసుకుని రాగలిగినటువంటి తపస్సులు చేసిన మహాత్ములు వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోగా ఇప్పుడు ఎవరున్నారు? ఆ వేదములను మళ్ళీ ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరొక కొత్త వేద విద్యని భూలోకాన్ని దెబ్బగలిగినటువంటి తరం లేదు. అందుకే దానికి వేదకాలం అని, దీనికి ధార్మిక కాలం అని అలా అనుకోవాలి. కాబట్టి వేదములు మిగిలి ఉన్నాయి, కానీ ధర్మ స్వరూపం జ్ఞానుడికి తెలుస్తోంది. సామాన్యులు వాటేమిటి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి బోధకుడుగా వచ్చాడు, మొట్టమొదటి జగద్గురువుగా వచ్చాడు. అందుకని కృష్ణం అందే జగద్గురు, కృష్ణం రక్షతు లోకత్రయ గురువు. 3 లోకములుగా అతడు గురువు అయినటువంటి కృష్ణుని మనం స్మరిస్తాం.